ఇప్పుడు ఆన్‌లైన్ సేల్స్‌కి, ఆఫ్‌లైన్ సేల్స్‌కి డిఫరెన్స్ ఏంటి మేడం? అంటే మీ ఇన్‌స్టా‌కు చూసుకుంటే లైక్ హ్మ్. మీ కలెక్షన్స్ పేజ్ గానీ, మీ ఇన్‌స్టా పేజ్ గానీ అన్నీ బాగా రీచ్‌లో ఉన్నాయి. సో, హ్మ్. మీకు ఆన్‌లైన్ సేల్స్ ఎలా ఉంటాయి? ఆఫ్‌లైన్ సేల్స్ ఎలా ఉంటాయి? నాకెక్కువ ఆఫ్‌లైన్ సేల్సే నడుస్తుంది హానెస్ట్‌గా చెప్పాలి అంటే. ఎందుకు ఆన్‌లైన్ చాలా తక్కువ. ఇప్పుడు ఒక 2 వీడియోస్ బాగా వైరల్ అయ్యి ఆన్‌లైన్ నుంచి ఆఫ్‌లైన్‌కొస్తున్నారు చాలామంది. ఓకే. ముందు గూడా. మౌత్ టాక్ నుంచి రావడం క్లయింట్స్ ఎక్కువ, సేల్ గూడా జరుగుతుంది ఎక్కువ. డిఫరెన్సెస్ ఏంటంటే చాలామంది కస్టమర్స్ ఆన్‌లైన్‌కేంటంటే మీకు టైం వేస్ట్ అవ్వదు. అండ్ ఈజీగా మీ హోమ్‌కే డెలివరీ అయిపోతుంది. మేము ఆన్‌లైన్‌లో రిక్వైర్మెంట్ తీసుకుంటాం, మెజర్‌మెంట్స్ తీసుకుంటాం. కానీ హెసిటేట్ ఫీల్ అవుతారు ఆన్‌లైన్‌లో తీసుకున్న కస్టమర్స్ ఎలా వస్తుందో అనేసి. క్వాలిటీ చెక్ ఉండదు, ట్రయల్ ఉండదు. రైట్? సో, అదే ఆఫ్‌లైన్ వాళ్ళేంటంటే టైం తీసుకొని, ఫ్యాబ్రిక్ మంచిగా చూజ్ చేసుకొని, అన్నీ బాగా ఎందుకు ఆఫ్‌లైన్‌లో ఉన్న వాళ్ళు సాటిస్ఫై అవుతారు, ఆన్‌లైన్‌లో ఉన్న వాళ్ళు సాటిస్ఫై కారు అంటే కొంతమంది రీజన్ ఏందంటే ఇప్పుడు మనము మంచి ఫ్యాబ్రిక్స్ ఇస్తాం. అన్ని బ్రాండ్స్ అట్లా ఇస్తాయని గ్యారంటీ లేదు గదా! ఓకే. సో, వాళ్ళకి ఫస్ట్ ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్. ట్రస్ట్ ఉండదు చాలా మందికి ఆన్‌లైన్‌లో కొనే వాళ్ళకి. అండ్ రిటర్న్ లేదనుకోండి ఎలా కొంటారు? సో, ఆఫ్‌లైన్ సేల్‌కి, ఆన్‌లైన్ సేల్‌కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే. లైక్ మీ దగ్గర తీసుకునే క్లాతే బయట తక్కువకు దొరికితే లైక్ దాని గురించి మీరేం చెప్తారా? అంటే నా దగ్గర తీసుకునే క్లాత్ బయట తక్కువ దొరుకుతుందంటే అది ఖచ్చితంగా పాలిస్టర్ అయి ఉంటుంది. పాలిస్టర్. ఓకే. 100% పాలిస్టర్ ఇది. నేనైతే పాలిస్టర్ అమ్మదలుచుకోలేదు. నేను జనాలకి క్యాన్సర్ గూడా ఇవ్వాలనుకోవట్లేదు. ఓకే. ఆ పాలిస్టర్ ఫ్యాబ్రిక్స్ ఇచ్చేసి. ఓకే. సో, ఎలా అంటే ఇప్పుడు ఆహ్, చాలా బ్రాండ్స్ చాలా తక్కువ ప్రైస్‌కి సేల్ చేస్తున్నాయి. రైట్? 200కి, 300కి, 400కి. సో, పీపుల్ ఆల్సో లైక్ ఒక్కసారే వేసుకొని వదిలేస్తున్నాం కదా! పడేస్తున్నాం కదా! ఒకప్పుడు ఎలా ఉండేది? ఒక అవుట్‌ఫిట్ కొనాలంటే ఒక 5,000 పెట్టాలంటే ఓకే. అదొక 10 సార్లు, 20 సార్లు వాడేవాళ్ళు అట్‌లీస్ట్. ఇప్పుడెలా ఉంది అంటే ఒక్కసారి ఏసుకోవడానికి 5,000 ఖర్చు పెట్టాలా? హ్మ్. ఎందుకు అవసరం లే. రెడీమేడ్‌కెళ్ళిపోయేసి కొనేద్దామని. సో, ఏందంటే దానికి బాగా అలవాటు పడిపోయి ఈవెన్ నైట్ డ్రెసెస్ కూడా అలానే ఎళ్ళిపోతుంది. అంటే మీరు 24 అవర్స్ పాలిస్టర్ బాడీ పైన వేసుకుంటున్నారు. ఒకప్పుడు 1000లోనో, 500లో ఒక్కరికి క్యాన్సర్ ఒస్తుంది. రైట్? ఇప్పుడు నాకు తెలిసినంత వరకు 100లో ఒకరికి కంపల్సరీ క్యాన్సర్ ఉంటుంది. అది వచ్చేదే పాలిస్టర్ ఫ్యాబ్రిక్ వల్ల. ఓకే. సో, ఎంతైనా మీరు పాలిస్టర్ అమ్మా అంటారు. అసలమ్మను. మేబీ ఇప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీలో అవుట్‌ఫిట్స్ కావాలన్న వాళ్ళకి మేబీ ఒక 10% పాలిస్టర్ మిక్స్ అయ్యి ఉంటుంది గానీ, అది కూడా ఇది మనం ఇచ్చే అవుట్‌ఫిట్‌ని బట్టి ఉంటుంది. అంతేగాని నేను ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ పాలిస్టర్ ఫ్యాబ్రిక్ అనమాట. క్లయింట్స్‌కి డైరెక్ట్‌గా చెప్తాను. నేను చీప్ ఫ్యాబ్రిక్ అమ్మనండి. పాలిస్టర్ అమ్మను. మీరు మరీ అంత చీప్‌గా ఇవ్వాలి నేను అంటే ఇప్పుడు 2000కి లెహెంగా, క్రాప్ టాప్, దుప్పట్టా రావాలి అంటే నా దగ్గర రాదు. హ్మ్. అట్‌లీస్ట్ మినిమమ్ 4500, 5000 అయితే ఉండాలి. నేను అలా అంటప్పుడు నేను ఆర్డర్ కూడా తీసుకోను. చేయనని చెప్పేస్తాను.